మనం ఈ ఉగాది సంవత్సరాన్ని ఎలా పిలవచ్చు? ఈ ఉగాది పండుగకు వచ్చిన తెలుగు సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. అపజయాలు జరగడానికి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా రాజకీయ నాయకులకి లేక వ్యాపారవేత్తలకి. ఒక వెలుగుని ఇచ్చేటువంటి వస్తువుని పట్టుకొని మనం ముందుకు వెళ్తే చీకట్లో వెళ్ళేటప్పుడు మనకు దారి చక్కగా తెలుస్తుంది. అసలు గ్రహణాలే మన దేశం మీద ప్రభావం మన కంటికే కనపడడం లేదు కదా. అంటే భారతదేశంలో గ్రహణాల గురించి మనం ఈ సంవత్సరం చెప్పుకోవాల్సిన పని లేదు. నమస్కారం, భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గురువు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఉగాది పండుగని ఎలా జరుపుకోవాలి అండ్ అలాగే ఉగాది పండగ ఎప్పుడు, ఇలాంటివి మనకి చాలా సందేహాలు ఉంటాయి. అవన్నీ గురుగారు మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ప్రతి సంవత్సరం ఉగాది పండుగని ఒక్కొక్క పేరుతో మనం పిలుస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరం పండగ ఎప్పుడు, మనం ఈ ఉగాది సంవత్సరాన్ని ఎలా పిలవచ్చు? ఈ ఉగాది పండుగకు సంబంధించినటువంటి తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్నాయమ్మా. ఈ 60 సంవత్సరాలు మనకు ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలకి 60 పేర్లు పెట్టారు. ఇప్పుడు ఒక పేరు వచ్చిందనుకోండి, ఇది తిరిగి మళ్ళీ రావడానికి 60 సంవత్సరాలు పడుతుంది. సో ఈ సంవత్సరం మనకు 2026 మార్చి నెల 19వ తారీఖు గురువారం రోజు ఉగాది పండుగ వచ్చింది. ఈ ఉగాది పండుగకు వచ్చిన తెలుగు సంవత్సరం పేరు శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరం. ఈ పరాభవ నామ సంవత్సరం వచ్చి మనకు 60 సంవత్సరాల్లో 40వ సంఖ్య. మనం ఒకటి ప్రభవ అనుకుంటే, 2 ఇలా విభవ అనుకుంటే, ఇది 60వ సంవత్సరం. ఇప్పుడు గతం మొన్న 2025లో మనకు మార్చి 29లో వచ్చిన పండుగ వచ్చి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. అది 39. అలాగే మనకు 2027లో మళ్ళీ ఏప్రిల్ 6వ తారీఖున మరొక ఉగాది పండుగ వస్తుంటుంది. అది 41వ సంవత్సరం. దాని పేరు ప్లవంగ నామ సంవత్సరం అని పిలుస్తాం. ప్లవంగ నామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరానికి ఏమిటి ఈ పేరు ఎందుకు వచ్చింది, దీని ప్రత్యేకత ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, పరాభవము అంటే పరాజయము, అవమానము, ఓటమి అని మామూలుగా మనం చెప్పుకునేటువంటి అర్థాలు. ఎవరికి పరాభవము, ఎవరికి ఓటములు జరుగుతాయి? ఈ పెద్ద ఓటమి లేకపోతే అపజయము ఇలాంటివి ఎవరికి జరుగుతాయి అంటే, ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉంటారో, రాజకీయ నాయకులు ఉంటారో, రాజకీయ పార్టీలు ఉంటాయో, సమాజంలో ఒక రకమైనటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకి అపజయాలు జరగడానికి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా రాజకీయ నాయకులకి లేక వ్యాపారవేత్తలకి, లేకపోతే సమాజంలో మేము పెద్దవాళ్ళము అని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరము ఓటమిలు, పరాజయము, వారికి ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు, అంటే విజయం ఉండనటువంటి వాతావరణం. ఇది సాధారణంగా చెప్పుకునేటువంటి అర్థం. అంటే ఈ సంవత్సరము అందరూ కూడా ఆలోచించుకోవాలి, అనుకున్నదన్నీ జరగదు, అన్నిట్లోనూ గెలుపు రాదు, అన్నిట్లోనూ విజయాన్ని సాధించలేరు, ఓటములు ఉండే అవకాశం ఉంది అన్నటువంటిది ఒక సూచన. ఇక ఆధ్యాత్మిక పరంగా కొంచెం మనం గన ఆలోచించి అటువంటి భావన చేస్తే, మనకు అంతఃశత్రువులు ఉంటాయి. అంటే మన శరీరంలోనే ప్రతి మనిషికి కొన్ని రకమైన మనకే శత్రు భావాలు ఉంటాయి. వాటిని మన పెద్దవాళ్ళు అరిషద్వర్గాలు అని పిలుస్తుంటారు. హరి అంటే శత్రువు, షట్ అంటే 6 శత్రువులు మనలో ఉంటారు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఏమిటి ఆ శత్రువులు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. మీరు ఈ పదం వినేమంటారు. ఇవన్నీ శత్రుభావాలు. అంటే అధికమైనటువంటి కోరికలు, అధికమైన కోపము, లోభము, నాకే కావాలనే గుణము, మోహము, ఎక్కువ ఇష్టం ఉండడం, అహంకారం, మదము, అసూయ, ద్వేషాలు, ఇవి ఈ 6. ఇది కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. ఈ అనేటువంటి 6 కూడా అంతఃశత్రువులు మనకు. అంటే మనల్ని నాశనం చేసేస్తాయి. మనలో ఉండే ఆ చెడు గుణాలు ఎక్కువ కావడం వల్ల వాటికి పరాభవాన్ని ఇస్తుంది ఈ సంవత్సరము. అంటే మనల్ని క్షాళన చేస్తుంది, ప్రక్షాళన చేస్తుంది. మనలో ఉండే ఆ దుర్మార్గాన్ని, అత్యాసను, ఆ కోపాన్ని, అసూయ, ద్వేషాలందరినీ పోగొట్టి మనల్ని మంచి మనుషులుగా సరిదిద్దేటువంటి సంవత్సరము అని ఒక గొప్ప అంతర్లీనమైనటువంటి అర్థం కూడా ఈ సంవత్సరానికి ఉంది. అటువంటి ఈ సంవత్సరం మనకు 2026 మార్చి 19వ తారీఖు గురువారం రోజు మనకు ఈ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ వచ్చిందమ్మా. ఓకే. అండ్ అలాగే గురుగారు,
ఈ ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉమ్. అసలు ఇది ఉగాదియా లేక యుగాదియా? రెండు పేర్లు కరెక్టేమ్మా. ఉగాది అని మీరు అన్నట్టుగా అంటూ ఉంటారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు యుగాది అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏమిటి భేదం అనుకుంటే ఉగస్య ఆది ఉగాది. ఇక్కడ ఉగ అనే శబ్దానికి నక్షత్రం, తార అని అర్థం. మన జ్యోతిష్ శాస్త్రం ఎక్కువగా ముందు నక్షత్రాలతో ప్రారంభమై తర్వాత ఆ నక్షత్రాల కలయికతో రాసులుగా మారి వాటి ఫలితాలన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే జ్యోతిష్ శాస్త్రానికి ఆది వస్తువు పదార్థము నక్షత్రం. ఈ నక్షత్రాలు మనకి 27 నక్షత్రాలు దాకా ఉన్నాయి, అశ్విని నుండి మనకు రేవతి వరకు. కనుక ఈ ఉగస్య ఆది అనే పదానికి ఉగ అనే పదానికి మనం నక్షత్రం అని చెప్పుకున్నాం కదా, అంటే నక్షత్ర ప్రయాణానికి ప్రారంభమైంది అని అర్థం. ఈ నక్షత్రముతో ప్రారంభమవుతోంది, అది ప్రాధాన్యం. అంటే మొట్టమొదట దానితో తొలి నక్షత్రముతో మొదలైంది అన్నది ఒక అర్థం. ఇంకా రెండవ అర్థం, మనకు తిథులు ఉన్నాయి, అలాగే నక్షత్రాలు ఉన్నాయి, దినాలు ఉన్నాయి, ఆదివారం నుంచి శనివారం వరకు, వారాలు ఉన్నాయి మనకు, తర్వాత పక్షాలు ఉన్నాయి 15 రోజులు, మాసాలు ఉన్నాయి, 2 మాసాలు కలిపి ఋతువు అని పిలుస్తాం. అట్లాగా 6 ఋతువులు ఉన్నాయి. అలాగే ఈ 12 మాసాలను 2 అయనాలతో మనం పోలుస్తూ ఉంటాం. వాటిది మొదటిది ఉత్తరాయణం, రెండవది దక్షిణాయనం. ఉత్తరాయణం అనేది మనకు సంక్రాంతి పండుగ రోజు నుంచి ప్రారంభమవుతుంది, 6 నెలల కాలం. మళ్ళీ మనకు దక్షిణాయనం 6 నెలల కాలం ఉంటుంది. 2 అయనాల కలయిక అంటే 2 6 నెలలను కలిపితే 12 మాసాలు సంవత్సరం. సో 2 కలయికను యుగ అనే పదంతో పోలుస్తాం. మీరు యుగల గీతం వినుంటాం కదా, జంటగా పాడేటువంటి పాటని యుగల గీతం అని. అది యుగ అనే పదానికి అర్థం జంట అని అర్థం. సో యుగాది అంటే 2 అయనాల కలయికతో కూడినటువంటి సంవత్సరం యొక్క ప్రారంభం అని అర్థం. కనుక ఉగాది యుగాది రెండు ఇంచుమించు ఒకటే అర్థాలే. కాబట్టి 2 పర్యాయ పదాలు అవి. ఎవరికి తోచినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తూ ఉంటారు. 2 పదాలకి మంచి మనకు ఈ సంవత్సరం ప్రారంభం అనేటువంటి అర్థమే వస్తుంది. అవును, మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకి ఉగాదితోనే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. సో ఉగాది రోజు అందరూ పంచాంగం కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఈ సంవత్సరం పంచాంగం ఎలా ఉండబోతుంది, అసలు ఈ పంచాంగం ఎక్కడ పుట్టింది, పంచాంగం అంటే ఏంటి? అంటే మనకు ఈ పంచాంగ శ్రవణము జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఈనాటిది కాదు. ఇది వేదాంగ శాస్త్రం. మనకు వేదాలు ఏవైతే ఉన్నాయో 4 వేదాలు, ఆ 4 వేదాలకు అర్థం చేసుకోవాలంటే 6 వేదాంగాలు ఉంటాయి. ముందు ఆ వేదాంగాలు చదవాలి. ఆ వేదాంగ శాస్త్రాలన్నీ చదివితే 4 వేదాలు అర్థమవుతాయి మనకు. ఆ వేదాంగ శాస్త్రాల్లో ఒక శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మనకి ఎప్పటి నుంచి ఉంది జ్యోతిష్ శాస్త్రం అంటే వేదకాలం నుంచి ఉంది. మనకు దానికి తగినటువంటి ఆధారాలు ఉదాహరణలు కూడా ఉన్నాయి. మనకు రామాయణంలో హనుమంతుల వారు సీతా అన్వేషణ కోసం ఆయన సముద్రాన్ని దాటి లంకా నగరానికి వెళ్ళినప్పుడు సీతమ్మవారు ఆయనకి తెలీదు. రాముల వారికి తెలుసు, లక్ష్మణుల వారికి తెలియదు కదా. లక్ష్మణుల వారికి తెలుసు, రాముల వారికి తెలుసు, ఆంజనేయ స్వామికి తెలియదు కదా. ఆయన అప్పుడే పరిచయం అయ్యారు కదా వారికి అరణ్యంలో. కనుక ఆయన రాములు వారు చెప్పింటారు అమ్మవారు ఎలా ఉంటుందో అన్నటువంటి ఆ రూపురేఖలు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ లంకా నగరంలో ఉండేటువంటి స్త్రీలందరినీ పరిశీలిస్తారు ఆయన. సీతమ్మవారు ఎవరు అని రాములు వారు చెప్పినటువంటి ఆ రూప లావణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అలా పరిశీలిస్తారు. అక్కడ ఆయనకు అనేక రాక్షస స్త్రీలు కనిపిస్తారు. వాళ్ళు రాక్షస స్త్రీలు అంటే వాళ్ళు మారు రూపాల్లో కూడా ఉంటారు కదా అందంగా. కనుక ఆయన రాములు వారు చెప్పినటువంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. ఈ రకంగా హనుమంతుల వారికి అంగశాస్త్రం తెలుసు, జ్యోతిష్ శాస్త్రం తెలుసు అని మనకు చెప్తాడు. అలాగే చివరిలో రామాయణం అయిపోయినప్పుడు రామాయణ యుద్ధకాలంలో ఆయన రావణాసురుడు చనిపోతాడు. రాముడు బాణం వేస్తాడు, ఆయన ఉదరంలో నుండి కలశం బయటకు వస్తుంది, ఆయన కింద పడిపోతాడు. చనిపోలేదు కానీ ఆయన పతనం కింద పడిపోయాడు. అప్పుడు రావణాసురుడు దుర్మార్గుడు చనిపోయాడు రాక్షసుడు అని లక్ష్మణుడు అంటే అప్పుడు రాముడు అంటాడు అతను దుర్మార్గుడేమి కాదు, అతను సాక్షాత్తు బ్రహ్మవంశస్థుడు, అతను మహాపరమ శివభక్తుడు, అతను సకల శాస్త్రాలు చదివినటువంటి వ్యక్తి, అతను మనకు తెలియని ఒక అద్భుతమైనటువంటి శాస్త్రం, ఆయనకి జ్యోతిష్య వాస్తు శాస్త్రాలన్నీ హస్త సాముద్రికం అంతా తెలుసు లక్ష్మణ, నువ్వు వెళ్ళి ఇప్పుడు పోయి అడుగు, అతను తప్పకుండా నీకు ఆ శాస్త్రాన్ని దారదత్తం చేస్తాడంటాడు. లక్ష్మణుడు వెళ్ళి అతనికి నాకు నువ్వు లంకాధిపతి కదా, నువ్వు నాకు నేను నిన్ను అడుగుతున్నాను, నీ దగ్గర ఈ శాస్త్రాలు ఉన్నాయంట కదా, ఆ అద్భుతమైన శాస్త్రాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి అడుగుతాడు. తీసుకున్నట్టుగా మనకు రామాయణంలో రెఫరెన్స్ ఉంది.
అలాగే మహాభారత కాలంలో కూడా పాండవుల్లో చివరివాడు ఆ సహదేవుడు. ఆయన మహా జ్యోతిష్ పండితుడు. కురుక్షేత్ర యుద్ధానికి ముహూర్తం పెట్టినవాడు అతను. సో అటువంటివి మనకు అనేక దాఖలాలు ఉన్నాయి. అంత దాకా ఎందుకు, మన మూలాలంతా గ్రామాల్లో ఉన్నవే కదా. గ్రామీణ ప్రాంతాల్లో మన పెద్దవాళ్ళు ఆకాశం వైపు చూసి, ఇప్పుడులాగా వాచ్లు ఇవన్నీ లేకుండా సెల్ ఫోన్లు ఇవన్నీ లేని రోజుల్లో వాళ్ళు ఆకాశం వైపు చూసి ఆ నక్షత్ర గమనాలు, ఆ సూర్యచంద్రుల యొక్క వాళ్ళు వెళ్ళేటువంటి దానిని చూసి ఇంత సమయం అయింది, లేకపోతే ఈ ఋతువు వస్తుంది, అక్కడ తెల్లవారుజాములో 4 గంటకి శుక్ర నక్షత్రం మొలిచింది, వేకుచుక్క మొలిచింది, కాబట్టి ఈ కార్తె వస్తుంది, ఇప్పుడు వర్షాలు వస్తాయి, వేసవి వస్తాయి అని చెప్పేటువంటి వారు. వాళ్ళందరికీ జ్యోతిష్ శాస్త్రం తెలుసు. జ్యోతిష్ శాస్త్రం యొక్క అన్ని విషయాలు వాళ్ళు చదువుకోకపోయినా కాలాన్ని చూసి, సూర్యుని చూసి, చంద్రుని చూసి వాళ్ళు చెప్పేటువంటి సందర్భాలు మనకంటే నీడను చూసి చెప్పేసే వాళ్ళ సమయం. మన పెద్దవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర ఉండే నీడ ఎంతైనా 3 గంటలు అయింది అనేవాళ్ళు. ఖచ్చితంగా అలా అవుతూ ఉండేది. అలా ఆకాశం వైపు చూసి ఆ నక్షత్ర గమనాలు, సూర్యచంద్ర గమనాలు బట్టి మనకు అనేక విషయాలు చెప్పేవారు. ఇప్పుడు ఈ పంటలు వేసుకోవచ్చు, మనం ఈ సంవత్సరం ఇలా వర్షాలు పడతాయి అని చెప్పేటువంటి వారు. సో జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది మనలో ఎప్పటి నుంచో మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుంచి మనలో అది నిమిడీకృతమై లీనమైపోయి ఉన్నటువంటి శాస్త్రం. ఈ కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది కదా, మనకు ఉగాది పండుగ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. సో ఈ సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ సంవత్సరం రైతులు ఎటువంటి పంటలు పండించుకోవాలంటే వాళ్ళకి వర్షాలు ఎప్పుడు పడతాయి, లేదు ఈ సంవత్సరం వర్షాలు లేవా, లేకపోతే దానికి తగినటువంటి పంటలు అంటే వర్షం మీద ఆధారపడిన పంటలు వారు రైతులు పండించుకోవడానికి అవకాశం. బాగా వర్షాలు పడితే దానికి తగినటువంటి పంటలు. ఇంకేమైనా వరదలు లాంటివి ఉన్నాయా, అప్పుడేమైనా మనం నష్టపోతామా? ఈ రకరకాల సమస్యలు మనకు ఈ పంచాంగ పఠనం ద్వారా తెలుస్తాయి. అవన్నీ తెలుసుకోవడం కోసం ఏమైనా అంటు రోగాలు వస్తున్నాయా, లేకపోతే ఉపద్రవాలు ఏమన్నా వస్తున్నాయా, అవన్నీ తెలుసుకోవడం కోసం. అలాగే 12 రాసుల వారికి, 12 రాసుల వారికి ఈ సంవత్సరం ఫలితాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ తెలుసుకునే ఉద్దేశంతో మనం ఉగాది పండుగ రోజు ఈ పంచాంగ పఠనం ప్రారంభిస్తాం. సహజంగా ప్రతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనకు ఒక భగవంతుని ఇష్టదైవాన్ని మనం ఆరాధిస్తాం. అలాగే ఉగాది పండుగ ఏ దేవునికి సంబంధించింది అని చెప్తే ప్రత్యేకించి ఒక దేవునికి సంబంధించింది కాదు కదా, ఇది ప్రకృతి శాస్త్రం కదా. అందువల్ల అది ఉగాది పండుగ రోజు తొలి సంవత్సరాది కాబట్టి ఇష్టదైవాన్ని పూజ చేసుకోవచ్చు. ప్రత్యక్ష నారాయణమూర్తి సూర్య భగవాన్ని మనం ఆరాధన చేస్తూ ఈరోజు 3 కార్యక్రమాలు మనం నిర్వహిస్తాం. ఏమిటవి అంటే, ముందు భగవంతునికి నైవేద్య సమర్పణ చేస్తాం. ఈ నైవేద్య సమర్పణలో ప్రత్యేకత ఏంటి అంటే, ఇది వండినటువంటి నైవేద్యం కాదు. మనం ప్రతి పండుగలకు చక్కెర పొంగలని ఇంకొకటని రకరకాలుగా మనం వంటలో వండించి దాన్ని చాలా పవిత్రంగా స్వచ్ఛంగా చేస్తూ ఉంటాం. ఇది పచ్చి పదార్థాలతో అలాగే తీసుకొని దాన్ని అలా కలిపి మనం నైవేద్య సమర్పణ చేస్తాం. ఇది ఒక ప్రత్యేకత. అంటే ఉగాది పచ్చడి అని దీనికి పేరు పెట్టింటాం. ఆ తర్వాత మనం చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే, మనకి ఇష్టదైవానికి పూజ చేసుకొని ఈ నైవేద్య సమర్పణ చేసుకొని ఆ రోజు మనం ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని నూతన వస్త్రాలు కట్టుకొని తొలి సంవత్సరం కదా, మనకి ఇష్టమైన పదార్థాలంతా స్వీకరిస్తూ అందరినీ కూడా బంధుమిత్రులందరినీ పలకరించుకుంటూ మన శుభాకాంక్షలు చెప్పుకుంటూ, కొంతమంది కవులు అనగా మనకు సమాజంలో కళాకారులు కొంతమంది ఉంటారు. వీరేంటంటే సమాజంలో ఏదైనా ఒక సంఘటన జరిగితే దానికి దర్పణం పడతారు. ఒక అద్దంలాగా ఒక కళాకారుడు చూడకూడనిది ఒక ప్రమాదం చూశాడు అనుకో, వాడు వెంటనే దాన్ని బొమ్మలాగా గీస్తాడు. ఇప్పుడైతే మన సెల్ ఫోన్లతో వాటితో ఫోటోలు తీస్తున్నాం. ఒకప్పుడు అలా ఉండేది కాదు కదా. అలాగే ఒక కవి ఉన్నాడు అనుకో, ఆ సంఘటనని వర్ణిస్తూ దాన్ని అతని కవితగా రాస్తూ ఉంటాడు. సో ఈ కవులందరూ ఏం చేస్తారంటే, ఈ తొలి సంవత్సరం బాగుండాలని, ఈ సంవత్సరం అన్ని ప్రజలకు క్షేమంగా జరగాలని, సౌకర్యంగా జరగాలని, సంతోషంగా బతకాలని వారు కోరుకుంటూ ఈ ఉగాది పండుగ స్వాగతం పలుకుతూ కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తారు. ఇది ఉండేది, కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. మన గ్రామీణ ప్రాంతాల్లో ఆ రచ్చబండ దగ్గర, లేకపోతే మనకు ప్రతి గ్రామానికి ఒక ఆలయం ఉండేది. ఆలయం దగ్గర కూర్చొని కొంతమంది కవులు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ వారు స్వాగతిస్తూ ఈ సంవత్సరాన్ని కవితలు చెప్పేటువంటి వారు. ఇది 2వ కార్యక్రమం. 3వ కార్యక్రమం పంచాంగ పఠనం. ఈ సంవత్సర కాలంలో ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆ ఫలితాలు దేశకాల పరిస్థితులకు ఎలా ఉన్నాయి, వ్యక్తిగత జాతకాలకి ఎలా ఉన్నాయి అనే విషయాలు చెప్పేవాళ్ళు. ఎందుకు మొదటి రోజు తెలుసుకుంటున్నామంటే జాగ్రత్తలు తీసుకోవడానికి. జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది మనకి ఎప్పుడు కూడా, మీరు జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు నువ్వు ఏమైనా చదువుకో, ఏదైనా వ్యాపారం చేయి, ఉద్యోగం చేయి, వ్యవసాయం చేయి, నీ జీవిత విధానంలో జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటిది, జ్యోతిషం అంటేనే జ్యోతి అంటే వెలుగు, జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక కాగడా లాంటిది. ఇంకా దానికి తర్వాత కాలంలో మనం లాంతర్లు పట్టుకొని వచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మనం బ్యాటరీలు పెట్టుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు అది కూడా లేదు, సెల్ ఫోన్లోనే అన్నీ వచ్చేసాయి. సో ఈ
ఒక వెలుగుని ఇచ్చేటువంటి వస్తువుని పట్టుకొని మనం ముందుకు వెళ్తే చీకట్లో వెళ్ళేటప్పుడు మనకు దారి చక్కగా తెలుస్తుంది. అవును. ఎక్కడ ఎత్తులు ఉందో, ఎక్కడ పల్లవాలు ఉన్నాయో తెలియదు, ఎక్కడ రాళ్ళు ఉన్నాయో, ముళ్ళు ఉన్నాయో, తెలీదు. లేకపోతే ఏదైనా విషపురుగులు ఉన్నాయో తెలియదు. అందువల్ల వాటి నుంచి మనం తప్పించుకోవడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ వెలుగుని మన చేత్తో పట్టుకొని ఎలాగైతే గమనం సాగిస్తామో మనుషులు, అలాగే జ్యోతిష్ శాస్త్రం అనేది మన జీవితానికి వెలుగునిచ్చేటువంటి శాస్త్రం. అంటే ఒక సూచన ఇస్తుంది కదా నీకు, అవును. అయ్యా రాబోయే రోజులు బాగాలేదు, నువ్వు జాగ్రత్తగా ఉండు, అవును. ఈ వ్యాపారం ఈ సంవత్సరం కలిసి రాదు, అనవసరంగా దాంతో డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, నీకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది అంటే జాగ్రత్తలు తీసుకుంటావు. అవును. లేకపోతే ఏదైనా వాహన ప్రమాదాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ సూచనే కదా మనకు. లేదు నువ్వు ఈ రకమైన చదువు చదివితే నువ్వు గొప్పవాడు అవుతావు, తప్పకుండా మనం దాన్ని చదివే ప్రయత్నం చేస్తాం. అంతకుముందు మనకి ఏదో ఉంటుంది ఆలోచన, మన జీవితంలో ఏదేదో అయిపోవాలో అనుకున్నవన్నీ జరగవు. కాబట్టి ఏదైతే నీ జీవితంలో జరగదో అది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. నీ జాతకం ప్రకారం ఇది నీకు పనికిరాదయా అని చెప్తుంది. అప్పుడు నీకు డబ్బు వేస్ట్ కాదు, టైం వేస్ట్ కాదు కదా. ఈ రకంగా మనకి ఈ సంవత్సరం రోజే దీన్ని మనం ఈ సంవత్సర ఫలితాలు అన్నీ చూసుకోవడం వల్ల మనకు సూచనగా ఉపయోగపడుతుంది. కొంత మనము సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకు ఈ ఉగాది పండుగలో మనకు ఈ ఉగాది పచ్చడి, తర్వాత ఈ కవి సమ్మేళనము, అలాగే పంచాంగ పఠనం. ఈ ఉగాది పచ్చడి తయారు చేసే విధానం కూడా మనకు కొంచెం కొత్తగా ఉంటుంది. ఎందుకంటే మనం వండేటువంటి పదార్థాలు కాదు అవన్నీ, చక్కగా మనకు ప్రకృతిలో లభించేటువంటిదే. మనకు అందరికీ కూడా ఈ చెరకు నుంచి వచ్చే బెల్లం తయారై ఉంటుంది ఈ పండుగ వచ్చే సమయానికి. ఎందుకంటే జనవరి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఆ చెరుకుని తీసి, పాలు తీసి, కొత్త బెల్లం కొద్ది తీసుకునేవాళ్ళం. వేప పూత, మనకు వసంతకాలం ప్రారంభమైంది కనుక వేప పూత తీసుకుంటున్నాం. కొత్తగా వచ్చిన మామిడి కాయలు, ఇంకా పళ్ళ రూపంలో రాదు, మనం ఆ దూరంగా ఉండేటువంటి కాయలు తీసుకుంటున్నాం. కొత్తగా చింత చెట్టు నుంచి వచ్చినటువంటి ఆ చింతపండు రసం కొద్ది తీసుకుంటున్నాం. అలాగే రాళ్ళ ఉప్పు, ఇక కారానికి కొంతమంది పచ్చిమిర్చి వాడేవాళ్ళు, కొంతమంది మిరియాలు వాడేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో ప్రాధాన్యత సంతరించుకునే వస్తువులు కనుక వీటి అన్ని కలయికతో ఇది ఒక ఆయుర్వేద ఔషధం లాంటిది. ఎందుకు తీసుకుంటున్నాం ఇది అంటే సంవత్సరం ముందు రోజున మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఒక అర్థం. రెండవది, జీవితం అంటే అన్ని రకాల అనుభూతులకి కారణం కదా. అన్ని సంతోషాలే ఉండవు, అన్ని బాధలే ఉండవు, అన్ని కష్టాలు ఉండవు, అన్ని నష్టాలు ఉండవు, లాభాలు అన్నీ ఉంటాయి మన జీవితంలో. సో ఇవన్నిటికి కూడా వీటికి ప్రతీకలట. అంటే బాధలకి, సంతోషానికి రకరకాల భావాలు మనలో ఉంటే రకరకాల రుచులు ఈ 6 పదార్థాలు మనకు సద్రుచులు అందిస్తాయి అని ఇండైరెక్ట్గా వారు ఒక ఉదాహరణ రూపంలో, ప్రతీక రూపంలో పెద్దవాళ్ళు ఉగాది పచ్చళ్ళలో నీకు కొంచెం కారం ఎక్కువగా ఉందంటే బహుశా ఈ సంవత్సరం నీకు కొంచెం కష్టాలు బాధలు ఉంటాయిరా, పులుపు ఎక్కువ ఉందంటే నీకు కొంచెం ఈ సంవత్సరం సరదాగా ఉంటావురానా, తీపి బాగుందంటే ఓ మంచి లాభాలు సంపాదిస్తున్నావు అని వారు భావన చేసి ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారని కొంతమంది పెద్దలు చెప్తారు. రెండవది, సంవత్సర ప్రారంభంలో అనేక ఋతువుల్లో, అనేక రకాల వాతావరణంలో మన ఆరోగ్యం కూడా కొంచెం రకరకాల అనారోగ్య మార్పులకు గురవుతుంది. వాటి నుంచి మనం ఆరోగ్యవంతులు కావడం కోసం ఈ పదార్థాలని ఔషధంగా మనకి ఇచ్చారు అని కూడా మరొక అర్థం ఉంది. ఈ రకంగా ఉగాది పచ్చడికి ఒక అర్థం ఉంది, పంచాంగ పఠనానికి ఒక పరమార్థం ఉంటుంది. ఈ ఉగాది పండుగ సంవత్సరం అంతా బాగుండాలని కోరుతూ ఆ కవులంతా కూడా వారి కవితల ద్వారా స్వాగతం పలుకుతారు. ఈ రకంగా ఈ పండుగను మనం ప్రారంభిస్తాం. అలాగే గురువుగారు, ఉగాది పండుగ రోజు చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి? ఉగాది పండుగ తొలి సంవత్సరం కదా మనకు. ఈరోజు మనము చేయకూడని పనులు అంటే మనకు నచ్చని పనులు ఏవైనా పొరపాటున చేసి ఉంటే ఈ సంవత్సరం వదిలేయచ్చు. కొన్ని చెడు అలవాట్లు తెలుసో తెలియకో అలవాటు పడుకుంటూ వాటిని వదిలేసుకోవచ్చు. ఈ సంవత్సరం నుంచి మనము ఒక శపథం తీసుకోవచ్చు, ప్రతిజ్ఞ చేయొచ్చు, నేను వాటి జోలికి వెళ్ళను, ఇక మిగతా అన్ని మంచి పనులు చేస్తాను. అలాంటి తర్వాత కొంతమంది ఏదో ఒక కార్యక్రమం చేయాలి అని తపన పడుతూ ఉంటారు, ఆ కార్యక్రమాన్ని చేయలేకపోతూ వస్తారు. తప్పనిసరిగా ఈ పండుగతో తొలి సంవత్సరం కాబట్టి ఈ పని నేను మొదలు పెడతాను అని ఒక వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలు మనం ప్రారంభించుకుంటే ఈ తొలి సంవత్సరాలు కనుక నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనల్ని మనం సరిదిద్దుకునే గుణాలు మనం చెప్పాం కదా, అరిషడ్ వర్గాలు అనేటువంటి అంతఃశత్రువులు మనలో ఉంటాయి, మనం మనుషులమే కదా. కాబట్టి అటువంటి పొరపాట్లు, అటువంటి చెడు లక్షణాలు తెలుసో తెలియక కొంతమందికి ఏమవుతుందంటే, మనిషి మొట్టమొదటి అందరూ మంచి వాళ్ళే, వాడికి ఒక పదవి వచ్చేసింది అనుకోండి, ఆ పదవి ద్వారా తెలియకుండా ఒక అహంకారం వచ్చేస్తుంది. అది శాశ్వతం కాదు అనేటువంటిది అప్పుడు అర్థం కాదు వాడికి. ఆ పదవి పోతే అప్పుడు కళ్ళు తెలుస్తాయి వాడికి. అసలు ఆ పదవిలో ఉండగానే నువ్వు ఒక రకమైనటువంటి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా, ఇది శాశ్వతం కాదు,
ఈ శరీరమే శాశ్వతం కాదు, జీవితమే శాశ్వతం కాదు, ఈ పదవులు ఎంతకాలం ఉంటాయి, లేకపోతే ఈ ధనం ఎంతకాలం ఉంటుంది. కనుక మనం దీనిది అటువంటి పొరపాట్లు తెలుసో తెలియక అహంకారంతో మనము ఎవరినైనా స్వార్థముతో బాధలు పెట్టింటే వాళ్ళందరినీ వెళ్ళి మనం క్షమాపణ కోరుకోవడం, మన తప్పులు సరిదిద్దుకోవడం, మనం మంచి వ్యక్తులుగా మన వల్లే మనం దాన్ని అనటం ఒకరిని తీర్చిదిద్దుకోవడం, ఆ రకంగా చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అటువంటి కార్యక్రమాలంతా ఈరోజు చేసుకోవచ్చు. దైవారాధన అంటే ప్రకృతి ఆరాధన, ఏదో ప్రత్యేకించి ఒక దేవుడి ఆరాధన కాదు. ఈరోజు మనం నేచర్ మొత్తం ప్రకృతిని అంతా కూడా చూస్తాం. ఈ సంవత్సరంలో మనకు వాతావరణం మారిపోతుంది. మీకు ఉగాది పండుగ వచ్చేటప్పటికి ఒక మంచి వాతావరణం, ఎందుకంటే మనకు ఈ చైత్రమాసం వస్తుంది, వసంత ఋతువు ప్రారంభమవుతుంది, ప్రకృతి అంతా కూడా పులకంచి ఉంటుంది. వసంతకాలంలో పువ్వులన్నీ వికసించి ఉంటాయి. మనం అలా పంట పొలాల వైపు, అటు మనం వనాల వైపు, అడవుల వైపు వెళ్తామంటే అక్కడ కోకిలలు కూతలు, ఆకులన్నీ చిగురించి ఉంటాయి. ఒకవైపు వేసవి ఉంటుంది, ఆ చెట్ల కింద పోతే చల్లదనం ఉంటుంది, అన్ని పచ్చదనంతో ఉంటాయి. అటువంటి ప్రకృతి ఒక రకమైన శోభ మనకు కనిపిస్తుంది. సో అటువంటి రోజు ప్రారంభం కాబట్టి మన జీవితాన్ని కూడా ఆ విధంగా ప్రకృతి శోభించే విధంగా మనం తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే గురుగారు, ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం మూడాలు ఎక్కువ వచ్చాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. అసలు ఈ మూడాలు అంటే ఏంటి? మూడాల టైంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేయకూడదు? సహజంగా ఏంటంటే అమ్మా, సూర్య భగవానుడు మనకు గ్రహరాజు. ఎందుకంటే మనకు ఉన్నటువంటిది ముందు 9 గ్రహాలు. 9 గ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహాలు 7 గ్రహాలు ఉన్నాయి మనకు. ఈ 7 గ్రహాలు ఏమిటి అంటే రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని. ఇవి ప్రధానమైనటువంటి గ్రహాలు. ఈ రాహు కేతువులు ఛాయాగ్రహాలు, నీడలు మాత్రమే. నిజానికైతే వాటి గ్రహాలు లేవు, అవి ఆ ఛాయలు మాత్రమే ఉంటాయి. కానీ వాటిని కూడా మనం కలుపుకున్నాం, వాటి ప్రభావం మన మీద ఉంటుంది. ఈ 9 గ్రహాలలో ఛాయాగ్రహాలు పక్కన పెడితే సూర్య భగవాన్ని గ్రహరాజు అని పిలుస్తాం. అంటే ఇది ఒక కుటుంబం అనుకుంటే, ఈ గ్రహ వ్యవస్థ ఒక కుటుంబం అనుకుంటే, లేకపోతే ఒక రాజ్యం అనుకుంటే, ఆయన రాజు లేక కుటుంబానికి పెద్ద ఎవరు? సూర్య భగవానుడు. సో మనకు సహజంగానే మనం పనిచేసే కార్యాలయంలో కానీ ఎక్కడైనా కానీ ఒక బాస్ ఉంటాడు మనకు, ఒక హెచ్ఆర్ మేనేజరు లేకపోతే ఒక డైరెక్టర్ గారు ఎవరో ఉంటారు మనకు పెద్ద. మనం ఆయన దగ్గరికి పోయినప్పుడు ఎలా ఉంటాం? మన మామూలు ఉద్యోగులం, అది ఏ స్థాయి ఉద్యోగం అయినా కానీ. ఉద్యోగాల్లో చిన్న చితగా ఉంటారు, పెద్ద ఉద్యోగులు కూడా. అయినప్పటికీ ఆ పెద్ద బాస్ దగ్గరకు పోయినప్పుడు మనం మర్యాదగా నడుచుకుంటాం, మనకు తెలియకుండానే వినయ విధేయతలతో ఉంటాం. చేతులు కట్టుకోవడము, చక్కగా నిలబడము, వినయ విధేయతలతో మాట్లాడము, మనం ఆ శరీరంలో ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్ కూడా చాలా గౌరవంగా అవుతుంది. తర్వాత వారు మాట్లాడేటప్పుడు ఎక్కువ మాట్లాడడం, వారు మాట్లాడేది ముందు వింటాం, సమాధానం ఏది పడితే చెప్పము, వారికి ఏది చెప్పాలో అదే నిర్దిష్టంగా సమాధానం చెప్తూ ఉంటాం. అదే ఆయన్ని వదిలేసి మీ ప్లేస్ మీకు ఏదో ఒక వింగ్ ఇచ్చింటారు, ఆ వింగ్లో నువ్వు ఒక చిన్న సైజు అధికారివి, అటు కూర్చున్నావు అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది మన ప్రవర్తన? అప్పుడు కొంచెం మన ధైర్య సాహసాలు, మన తెలివితేటలు, మనము హ్యాపీగా మాట్లాడతాం, చేతులు కాళ్ళు అంతా కూడా బాగా తిప్పి మాట్లాడుతూ ఉంటాం. అక్కడ నీ కింద పనిచేసే వాళ్ళ మీద అధికారిగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటావు. అంటే నీ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అదే నీ బాస్ దగ్గరికి పోయినప్పుడు ఉండదు, వినయ విధేయతలతో ఉంటావు, అంటే నీ ఉనికి నువ్వు కోల్పోతున్నావు. అలాగే సూర్య భగవానుడి దగ్గరికి ఏ గ్రహం వచ్చినా, ఏ చంద్రుడు వచ్చినా, బుధుడు వచ్చినా, లేకపోతే శుక్రుడు వచ్చినా, గురువు వచ్చినా కూడా వారు తమ యొక్క శక్తి సామర్థ్యాన్ని కోల్పోతారు ఈ సూర్య భగవానుడి దగ్గరకు వచ్చినప్పుడు. మనకు ఖగోళ శాస్త్రంలో సూర్యుడికి చుట్టూ ఏ గ్రహాలు ఉంటాయి అనేది నిర్దిష్టంగా మనం చెప్పడం జరిగింది, జ్యోతిష్ శాస్త్రంలోనూ ఖగోళ శాస్త్రంలోనూ. కనుక సూర్య భగవానుడికి నిర్దేశించినటువంటి సమయానికి చంద్రుడు వెళ్ళాడు అనుకోండి, అమావాస్య, చంద్రుడు తన చల్లదనాన్ని, వెన్నెల్ని కోల్పోతాడు. అలాగే గురువు వెళ్తాడు అనుకోండి, ఆయన గొప్ప విద్యావేత్త, ఎంతో సమాజానికి పరోపకారం చేసేటువంటి వ్యక్తి కదా, ఆయన తన ఉనికిని కోల్పోతాడు. ఆయన దగ్గర వెళ్ళి అక్కడ గురువు అయినప్పటికీ రాజుగారి దగ్గర వినయ విధేయతలతో గొమ్మన నిలబడతాడు. అలాగే శుక్రుడు, ఈయన రాక్షస గురువు, ఈయన సకల కళలకి అన్నిటికీ కారకుడే, వివాహానికి కారకుడే. ఆయన కూడా రవి దగ్గరికి ఆ నిర్దేశించిన సమయం దగ్గరికి వెళ్తే అమ్మో బాస్ అన్నట్టుగా ఆయన తన ఉనికిని కోల్పోతాడు. ఈ గ్రహాలు ఏవైతే తమ శక్తిని కోల్పోతారో సూర్యుని దగ్గరికి పోయినప్పుడు నిర్దేశించిన సామీప్యానికి, ఆ కోల్పోవడాన్నే మూఢమి, మౌఢ్యమి అని పిలుస్తాం. ముఖ్యంగా మనం వివాహం చేయాలి, ఒక గృహం కట్టాలి అంటే గురుబలం ఉందా, శుక్రబలం ఉందా అని అడుగుతూ ఉంటాం. అంటే ఇవి ప్రధానమైనటువంటి మనకు అవసరాలు కదా. సో ఈ కారణం చేత సూర్య భగవానుడికి దగ్గరికి వెళ్ళి గురువు తన శక్తిని కోల్పోవడాన్ని గురుమూఢమి, సూర్య భగవానికి దగ్గరికి వెళ్ళి ఆ నిర్దేశించిన సామీప్యానికి శుక్రుడు తన శక్తిని కోల్పోవడాన్ని శుక్రమూఢమి అంటాం. కనుక ఈ శుక్రమూఢమి వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలకి మనం చేయకూడదు.
ఎందుకంటే ఆయన శుక్రుడు ఇవ్వాల్సినటువంటి ఫలితాన్ని మనకి ఇవ్వడు కదా, అందువల్ల. అలాగే గురుమూఢమి వచ్చింది, అప్పుడు గురువు ఇవ్వాల్సినటువంటి మనకు ఫలితాలను ఇవ్వడు. గురువు ఫలితాలు లేకపోతే మనకు మంచి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ వీటిని మూఢమి, కొంతమంది మౌఢ్యమి అని పిలుస్తాం. రెండు ఒకటే అర్థం, అంటే తమ శక్తిని కోల్పోవడం. అందులో కూడా శుక్రుడికి గురువుకే ఎక్కువ ప్రాధాన్యత. వాళ్ళకి మనం ఒక మంచి పని చేయాలి అంటే శుభగ్రహాలు అవి, ఆ మంచి పనికి కారణాలు ఆ గ్రహాలు. అవి కోల్పోయినప్పుడు, శక్తిహీనం అయిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలమ్మా మనము. మనకు అనారోగ్యం చేసింది, ఆ డాక్టర్కి మనకంటే పెద్ద అనారోగ్యం చేసింది అనుకోండి, మన ఆయన దగ్గరికి పోయి ఏం చేస్తాం? ఆయనకి శక్తి వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. ఆయన మళ్ళీ ఆరోగ్యవంతులైనప్పుడు మన సమస్యలు చెప్పుకుంటాం, లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే శుక్రమూఢమి వచ్చినప్పుడు శుక్రుడు మనకు ఫలితాన్ని ఇవ్వడు, వివాహం చేయొద్దు. గురుమూఢమి వచ్చేసింది, ఇప్పట్లో వివాహం వద్దు, గృహ నిర్మాణం వద్దు అని చెప్తూ ఉంటాం. అవి మనకు 2026 జూలై 15 నుంచి మనకు ఆగస్టు 28 ఆ ప్రాంతం వరకు, అంటే ఒక 28 రోజులు మనకు ఉన్నాయి. గురుమూఢమి అని పిలుస్తాం. అలాగే శుక్రమూఢమి ఉంది, అది కూడా మనకు అక్టోబరు ప్రాంతంలో 9 నుంచి 19 రోజులు, అంత ఒక 10 రోజులు అట్లా ఉన్నాయి ఈ సంవత్సరం. పెద్దగా శుక్రమూఢమి గురుమూఢమి పెద్దగా లేవు, కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. అది జూలై, మనకు ఆగస్టు, అక్టోబర్ ఆ ప్రాంతంలో తక్కువ రోజులే ఉన్నాయి. 28 రోజులు శుక్రమూఢమి అయితే ఒక 10 రోజులు 11 రోజులు గురుమూఢమి ఉంటుంది. సో ఆ టైంలో మనము ఆ మూడాలు సమయంలో వివాహాది శుభ కార్యక్రమాలు చేయకుండా ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే గురువుగారు, ఈ సంవత్సరం మకర సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? ప్రతి సంవత్సరము కూడా మనకు జనవరి నెలలో మకర సంక్రాంతి వస్తుంది. అంటే మనకు 2 రకాల ప్రమాణాలతో మనం జ్యోతిష్ శాస్త్రాన్ని పరిశీలిస్తూ ఉంటాం. చంద్రని ఆధారంగా చేసుకొని చెప్పేదాన్ని చంద్రమానము, చాంద్రమానము అని పిలుస్తాం. అలాగే సూర్యుడిని ప్రధానంగా తీసుకొని చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో దానికి సౌరమానము అని పిలుస్తాం. మనకు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలోకి మనకు ఈ చంద్రుడు ప్రవేశిస్తాడో దాన్ని పౌర్ణమి అంటాం. ఆ చంద్రుని యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు చైత్రమాసం వచ్చింది అంటే చిత్తా నక్షత్రము మనకు ఆ పౌర్ణమి రోజు వస్తే దాన్ని చైత్రమాసం. సో ఇలాగ మనము ఈ నక్షత్రాలు బేస్ చేసుకుని తెలుగు మాసాలు ఏర్పడతాయి. అయితే మనము కొంతమంది నార్త్ ఇండియన్స్, అంటే ఉత్తర భారతదేశం వాళ్ళు, తమిళనాడులో సౌరమానాన్ని అనుసరించి వాళ్ళు మాసాలు కూడా నిర్మాణం చేస్తారు. ఎలా చేస్తారు అంటే, ఇప్పుడు ధనుర్మాసంలోకి, ధనుస్సు రాశిలోకి రవి వచ్చేస్తే అది ధనుర్మాసం. సో ఆయన మకర రాశిలోకి వస్తే అది మకర మాసం, అలాగే కుంభరాశిలోకి వస్తే అది కుంభమాసం అని వాళ్ళు ఆయన ప్రవేశించినటువంటి దాన్ని బట్టి ఆ రోజు నుంచి ఆ మాసం 30 రోజులు అలా చెప్తూ ఉంటారు. మనకు 2027 జనవరి 15వ తారీఖు ఆ రోజున తెల్లవారుజాములో 3 గంటల ప్రాంతంలో ధనస్సు రాశి నుంచి సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. 2027 జనవరి 15వ తారీఖున ఆయన ఆ రకంగా అర్లీ మార్నింగ్, ఒక విధంగా చెప్పాలంటే 3 గంటల ప్రాంతంలోనే ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని మకర సంక్రమణం అని పిలుస్తాం. ఇది 2027 జనవరి 15వ తారీఖున మకర సంక్రమణం. మకర రాశిలోకి సూర్యుడు ఎప్పుడు వస్తే అదే సంక్రాంతి, ఆ రోజు సంక్రాంతి పండుగ. అంటే దాని ముందు రోజు భోగి. 2027 జనవరి 14వ తారీఖున భోగి పండుగ వచ్చింది. 2027 జనవరి 15వ తారీఖున మకర రాశిలోకి సూర్యుడు వచ్చాడు కాబట్టి ఆ రోజు మకర సంక్రమణం జరిగింది. సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. అది చాలా శుభ సమయంగా మనం అనుకుంటాం. ఎందుకంటే జనవరి 15 నుంచి 14 నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కో రకమైన డేట్లు వస్తూ ఉంటుంది. సూర్య భగవానుడు తన ఆరోగ్యకరమైనటువంటి కిరణాలను ఇస్తాడు. పైగా దేవతలకి, మనకు ఒక సంవత్సర కాలం అయితే దేవతలకి ఒకరోజు, ఈ సంవత్సర కాల పరిధి వారికి ఒకరోజు. అది ఆ ఒక రోజులో కూడా ఉత్తరాయణం వారికి పగలు, దక్షిణాయనం వారికి రాత్రి. సో పగటి కాలం కాబట్టి దేవతలకి, మనకు ఉత్తరాయణం అన్నటువంటిది పుణ్యకాలంతో సమానం. కొన్ని కార్యక్రమాలు ఉత్తరాయణంలో మనం ప్రారంభిస్తాం. మమ్మల్ని వచ్చి అడుగుతూ ఉంటారు కొంతమంది, ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పటి నుంచి ప్రారంభమైంది స్వామి? మా పిల్లవాడికి గొడుగు చేయాలి, జంధ్యధారణ చేయాలి, వాడికి తర్వాత ఇంకేదో శుభకార్యం చేసుకోవాలి, ఉత్తరాయణ కాలంలోనే చేస్తే మంచిది కదా. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు మరణించడానికి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం శుభ సమయంగా భావిస్తారు. దీనికి ఉదాహరణ కూడా మనకు మహాభారతంలో కనిపిస్తుంది. మనకు భీష్మాచార్యుల వారు కురుక్షేత్రంలో యుద్ధం చేస్తూ ఆయన కింద పడిపోతాడు. కింద పడిపోయినా ప్రాణం వదలడు ఆయన. నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఈ యుద్ధంలో ఏం జరుగుతుందో అన్నీ చూస్తూ ఇక్కడ పడుకుంటాను అని చెప్పి ఆ యుద్ధంలో పడుకోవడానికి సిద్ధమవుతాడు. అప్పుడు అర్జునుడు వచ్చి తన బాణాలతో అతనికి ఒక రకమైనటువంటి బాణాలతో ఒక పాన్పులాగా తయారు చేస్తాడు.
ఒక అతను తన యొక్క విలువిద్యలో సాటి లేని వ్యక్తి కదా అతను. అవును, అవును. అందువల్ల అతను ఆ బాణాలతోనే అంపశయ్య, మ్మ్. బాణాలతో ఒక శయ్యను తయారు చేసి దాని మీద పడుకోబెడతాడు. మనకి ఈ రెఫరెన్స్ మనకు భీష్ములు వారు చెప్తారు. మ్మ్. ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు ఉంటాడు. మనకు అందుకే జనవరి మాసంలోనే మనకు భీష్మ ద్వాదశి అని కూడా వస్తుంది, ఆయన ప్రాణాలు వదిలినటువంటి రోజు. మ్మ్. ఆయన అంతవరకు కురుక్షేత్రంలో ఏమేమి జరుగుతుందో చూస్తూ ఉంటారు. ఇప్పటికీ కొంతమంది పెద్దవాళ్ళకి అనారోగ్యం బాగాలేకపోతే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వారసులు, అవును. ఇట్లా మా తాతగారికి బాగాలేదండి, మరి ఉత్తరాయణ పుణ్యకాలం ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందండి, ఆ టైంలో ఆయన తుది శ్వాస వదిలి నేరుగా స్వర్గలోకానికి వెళ్తారేమో, పుణ్యగతులు పెడతారేమో అని సదుద్దేశంతో అడిగేటువంటి సందర్భాలు ఉంటాయి. మ్మ్. ఇంకా కొంతమంది నేను ఉత్తరాయణ పుణ్యకాలంలోనే నా ఈ ప్రాణాన్ని వదలాలి అని వారికి వారు కోరుకున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తుంది. సో అంతటి ప్రాధాన్యత మనకు ఆ మకర సంక్రాంతి రోజు, మకర సంక్రమణ రోజు ఉత్తరాయణ కాలం ప్రారంభమవుతుంది. 6 నెలల తర్వాత మళ్ళీ మనకు ఈ సూర్య భగవానుడు మనకు ఆ కర్కాటక రాశిలోనికి ప్రవేశించగానే మ్మ్. దక్షిణాయనం ప్రారంభమవుతుంది. గురుగారు, ఈ ఉగాది టైంలో లేదా ఉగాది తర్వాత గ్రహణాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రతి సంవత్సరం మనకు చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు, ఈ 2 గ్రహణాలు ప్రతి సంవత్సరంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మ్మ్. ఈ సంవత్సరం కూడా ఉన్నాయి. సహజంగా మీరు బాగా పరిశీలిస్తే పౌర్ణమి రోజు చంద్రగ్రహణం వస్తుంది, మ్మ్. అమావాస్య రోజు సూర్యగ్రహణం వస్తుంటుంది. ఇది ఎప్పుడు జరిగేటువంటిదే, ఇందులో మనకు ప్రత్యేకమైనది ఏమీ లేదు. మ్మ్. మనం బాగా ఆలోచించి చూసారంటే, మీరు ఎప్పుడన్నా సూర్యగ్రహణం అంటే ఆ రోజు అమావాస్య, మ్మ్. ఇంక మీరు క్యాలెండర్లో చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది పంచాంగం. తెలుసు. అలాగే చంద్రగ్రహణం వచ్చిన రోజు పౌర్ణమి ఉంటుంది. మ్మ్. సరే, ఈ గ్రహణాలు వచ్చినప్పుడు కొంతవరకు అది ఏ రాశిలో జరుగుతోంది, ఏ నక్షత్రంలో జరుగుతోంది, ఎవరి వల్ల జరుగుతోంది, మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనకు నిర్దిష్టమైనటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అంటే కేతువు వల్ల కొంత సందర్భాల్లో గ్రహణాలు జరుగుతాయి, రాహు వల్ల కొన్ని సందర్భాల్లో గ్రహణాలు జరుగుతూ ఉంటాయి. ఆ గ్రహణం సూర్యగ్రహణమా చంద్రగ్రహణమా, అదే మనం అన్నట్టుగానే ఈ గ్రహణాల వల్ల కూడా చంద్రగ్రహణం జరిగినప్పుడు చంద్రుడు బలహీనపడతాడు, తన శక్తిని ఇవ్వలేడు. మ్మ్. అలాగే సూర్యగ్రహణం జరిగినప్పుడు సూర్యుడు తన శక్తిని ఇవ్వలేడు ఆ సమయం వరకు, ఆ 2 గంటలు 3 గంటలు. అప్పుడు ఏం జరుగుతుంది? సూర్యుడు మనకు ఆయన ఇవ్వాల్సినటువంటి ఇవ్వకపోతే ఉద్యోగంలో మార్పులు రావచ్చు, మ్మ్. రాజ్యంలో మార్పులు రావచ్చు, అధికారికంగా ఇబ్బందులు రావచ్చు, ఇంట్లో తండ్రి లాంటి వాడు సూర్యుడు తండ్రికి ఏమైనా అనారోగ్యం చేయొచ్చు, రకరకాల సమస్యల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అది ఏ రాశి, మ్మ్. ఆ జరిగేటువంటి గ్రహణం ఏ రాశిలో జరుగుతోంది, మనది ఏ రాశి, అది ఎన్నో సంఖ్య అవుతుంది, ఇవన్నీ పరిశీలన చేస్తూ ఉంటాం. మ్మ్. అలాగే చంద్రగ్రహణం వచ్చినప్పుడు చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు, తల్లికి సంబంధించిన వాడు, ఓ ప్రశాంత వాతావరణానికి సంబంధించిన వాడు. ఈ చంద్రుని గ్రహణం వచ్చినప్పుడు మనకు ప్రశాంతత లోపిస్తుంది, మ్మ్. లేకపోతే అశాంతిగా ఉంటాడు, లేకపోతే తల్లికి అనారోగ్యం చేయొచ్చు. ఇవన్నీ కారణాలు. మనసు బాధగా ఉండొచ్చు, మ్మ్. రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. పౌర్ణమి రోజు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనకు. మ్మ్. సో ఇటువంటి సందర్భాల్లో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇది కదా జ్యోతిష్ శాస్త్రం చెప్పేటువంటిది. అయితే ఒక విధంగా అదృష్టం అని చెప్పాలి. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో మ్మ్. చంద్రగ్రహణాలు కానీ సూర్యగ్రహణాలు కానీ భారతదేశం మీద ప్రభావం లేవు. మ్మ్. ఉన్నాయి గ్రహణాలు, మ్మ్. ఎక్కడో ఇతర దేశాల్లో వాటి ప్రభావం ఉంది, మన దేశం మీద దీని ప్రభావం లేదు. మ్మ్. సో ఈ గ్రహణాలు మన కంటికే కనిపించవు, భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు అవి కనిపించవు. అవి కనిపించినప్పుడు మన దేశం మీద దాని ప్రభావం లేదు. మ్మ్. ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చినప్పుడు సునామీలు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి, మ్మ్. సముద్రాలు ఉప్పొంగుతాయి, మనుషుల్లో అశాంతి పెరుగుతుంది, లేకపోతే ఇబ్బందులు వస్తాయి, విడిపోతూ ఉంటారు కొంతమంది భార్యాభర్తలు, లేకపోతే ప్రేమికులు, స్నేహితులు, ఆ రకమైన బాధ, వేదన ఇవన్నీ కనిపిస్తాయి. తల్లికి స్త్రీలకు అనారోగ్యం చేయొచ్చు, ఒక రకమైనటువంటి మానసిక అశాంతికి గురి కావచ్చు. సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు అటువంటి యుద్ధాలు రావచ్చు, లేకపోతే దేశాన్ని పరిపాలించేటువంటి మనకు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, మంత్రులు, ప్రధానమంత్రులు లాంటి వాళ్ళకి ఇబ్బందులు రావచ్చు, లేక ఇంట్లో తండ్రికి ఇబ్బందులు రావచ్చు, ఆఫీసులో పనిచేసేటువంటి మన బాస్కి ఇబ్బంది రావచ్చు. ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అసలు గ్రహణాలే మన దేశం మీద ప్రభావం మన కంటికే కనపడడం లేదు కదా. అంటే భారతదేశంలో గ్రహణాల గురించి మనం ఈ సంవత్సరం చెప్పుకోవాల్సిన పని లేదు, వాటి ప్రభావం మనకు లేదు. కాబట్టి దానికి సూచనలు కానీ అవసరం లేదు. అయితే ఇంకొక దురదృష్టం ఏంటంటే, ఇలాంటి సందర్భాలు మనకు గతంలో చాలా సందర్భాలు వచ్చాయి. ఉగాది రోజు మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మనకి ఈ సంవత్సరం రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో గ్రహణాలు ఏవి మన భారతదేశం మీద ప్రభావం చూపవు, ఎక్కడో విదేశాల్లో జరుగుతాయి, వారికి దానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, మన దేశానికి లేదు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, గ్రహణాలు ఎక్కడో జరుగుతాయి మనకు జరగవు అని చెప్తే, కొంతమంది మనకు అది చెప్పాం కదా, మనం అనేక రంగాల్లో కూడా ఒక నిర్దిష్టమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, నిజాయితీ పరులు, నకిలీలు ఉన్నారు, వైద్యుల్లో ఉన్నారు, ఉపాధ్యాయుల్లో ఉన్నారు, వ్యాపారవేత్తల్లో ఉన్నారు, రాజకీయ నాయకుల్లోనూ ఉన్నారు కదా. అలా ఈ జ్యోతిష పండితుల్లో కూడా కొంతమంది నకిలీలు ఉన్నారు.
వీళ్ళు వచ్చేస్తారు పంచాంగాలు పట్టుకొని. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది కదా, ఈ రోజు చంద్రగ్రహణం జరుగుతోంది, ఈ రాసుల వారికి ఎలాంటి ఇబ్బంది వచ్చేస్తుంది, మీరు తప్పనిసరిగా ఇలా చేయకపోతే ఇలా అయిపోతారు అని ఈ నకిలీ జ్యోతిష గ్రహాల పీడ అది ఎక్కువగా ఉండొచ్చు ఈ సంవత్సరం. నిజానికైతే చంద్రగ్రహణాలు ఎక్కడ, సూర్యగ్రహణాలు ఎక్కడ మన దేశం మీద ప్రభావం చూపవు. సో ప్రజలెవ్వరూ ఈ గ్రహణాల గురించి ఈ సంవత్సరం బాధపడాల్సిన పని లేదు. ఎక్కడో విదేశాల్లో జరుగుతాయి, వాటి ప్రభావం మన మీద ఉండదు. సో గ్రహణాల సమస్య మనకు లేదు. ఎవరైనా ఉంది అని చెప్తే ఆ జ్యోతిషుల మాటలు మీరు పట్టించుకోవాల్సిన పని లేదు, నమ్మాల్సిన పని లేదు. లేని దానికి మనం ఎందుకు, గ్రహణాలే లేకపోతే వాటి ప్రభావమే లేకపోతే ఇంకా వాటికి పరిహారాలు ఎందుకు? జనాల్ని బెదిరించి పబ్బం గడుపుకునేటువంటిది అన్ని రంగాల్లో ఉంది. సో ఈ రంగంలో కూడా ఉంటారు. అటువంటి వ్యక్తుల్ని పరిత్యజించండి, వదిలిపెట్టేసి. అలాగే గురువుగారు, ఈ కర్తరి అంటే ఏంటి, ఇది దేనికి? కర్తరి అంటే అమ్మా, కృత్తికా నక్షత్రం అని ఒకటి ఉంది మనకు, 27 నక్షత్రాలు. ఈ నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. ఈ సూర్యుడు కృత్తికా నక్షత్రంలోనికి ప్రవేశిస్తే, అంటే మీ ఇల్లు ఉందమ్మా, మీ ఇంటిలోకి మీరు వెళ్తే ఎలా ఉంటారు? ప్రశాంతంగా ఉంటాను, హ్యాపీగా ఉంటారు కదా, చాలా సంతోషంగా ఉంటారు, ఒక రకమైన ఆనందంగా ఉంటుంది, మీకు తెలియనటువంటి ఉత్సాహం వచ్చేస్తుంది, శక్తి సామర్థ్యాలు వస్తాయి. మీ ఇల్లు ఉన్నప్పటికీ ఆ ఇంట్లో మీరు ఉండకుండా వేరే ఇంట్లో పాడుకున్నారనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు? మన ఇల్లు కాదు అన్న భావన ఉంటుంది, అంత తృప్తిగా ఉండలేం. సరే వెంటనే మీరు ఇంట్లోకి మీరు వచ్చేసారనుకోండి, తెలియని ఆనందం మీలో మరింతగా శక్తి సామర్థ్యాలు యాక్టివ్గా పనిచేసుకుంటూ ఉంటారు, నా ఇల్లు అన్న భావన ఉంటుంది కదా. అలాగే సూర్య భగవానుడు కృత్తికా నక్షత్రంలోకి, ఆయన నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు చాలా బాగుంటుంది. సూర్యుడు ఎవరు? వేడితనానికి మంచి, మనకు ఆయన కిరణాలు లేకపోతే మనకు జీవమే లేదు కదా, కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి కిరణాలు ఇచ్చేవాడు ఆయన. ఈ పని మే నెలలో జరుగుతుంది ప్రతి సంవత్సరం. కృత్తికా నక్షత్రంలోనికి సూర్యుడు ప్రవేశించే కాలాన్ని కర్తరి అని పిలుస్తాం మనం. కొంతమంది వాడుక భాషల్లో పల్లెటూరులో ఉండే వాళ్ళు కత్తెర్లు అని పిలుస్తూ ఉంటారు, వినే ఉంటాం కొన్ని ప్రాంతాల్లో. సహజంగా ఈ పదానికి అర్థం కర్తరి అంటే కృత్తికా నక్షత్రంలోనికి సూర్యుడు ప్రవేశించే కాలం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడూ కూడా మీకు మే నెలలో జరుగుతుంది, ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం మనకు 2026 మే 4వ తారీఖున మొట్టమొదట డొల్లు కర్తరి అని చెప్తూ ఉంటాం. అంటే ప్రారంభమవుతోంది, ఇంకా పూర్తిగా ఆయన ఎంటర్ అయిన వెంటనే దాని ప్రభావం ఉండదు కదా. ఆ రకంగా ఆ రోజు మే నెల 4 నుంచి ఈ కర్తరి కాలం ప్రారంభం. మే నెల 8 నుంచి ఇది ప్రభావం ఎక్కువ ఉంటుంది. విపరీతమైన ఎండలు ఉంటాయి మనకు వేసవిలో. మే నెల 4, 8 అంటే అందుకే ఆ ఎండాకాలంలో కొన్ని పనులు కూడా చేయం కదా మనం. అందరూ అలసిపోయి ఉంటారు, విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు, చల్లటి ప్రాంతాలకు వెళ్ళిపోతూ ఉంటారు, విహారయాత్రలకి, కొన్ని కార్యక్రమాలు పెట్టుకోం. ఇది మే నెల 28 వరకు ఉంటాడు. ఆ తర్వాత ఆయన సూర్య భగవానుడు ఆ కృత్తికా నక్షత్రాన్ని వదిలిపెట్టి వేరే నక్షత్రంలోకి వెళ్ళిపోతారు, కొంత వాతావరణం చల్లబడుతూ ఉంటుంది. సో ఈ కర్తరీ సమయంలో బావులు తవ్వకం, చెరువులు తవ్వకం, బోరింగులు వేయడం ఇలాంటి కార్యక్రమాలు చేయరు. అట్లాగే మండపాలు కట్టేవాళ్ళు పూర్వకాలం. రోడ్డు పక్కన ధర్మశాలని, పెద్ద పెద్ద మండపాలని, ఆలయాలని నిర్మాణాలు చేశారు, అవి చెయ్యరు. అంటే విపరీతమైన ఎండలు ఉంటాయని వాటిని మాత్రమే నిషేధిస్తారు ఆ 24 రోజులు, అంటే మే నెల 4 నుంచి మే 28 వరకు. అది కర్తరి. గురువు గారు, అండ్ అలాగే ఈ గురువు సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది? గురువు మనకు ఉన్నటువంటి 9 గ్రహాల్లో ప్రధానమైనటువంటి గ్రహం, చాలా శుభగ్రహం, విద్యకు కారకుడు, పరోపకారత కలిగిన వాడు, విస్తరణ వ్యాపకుడు, దేవగురువు. మనకందరికీ గురుబలం ఉండాలని కోరుకుంటాం. ఆయన ఒక శుభగ్రహం. ఈయన మనకు ఈ ప్రతి గ్రహము కూడా 12 రాసుల్లో తిరుగుతూ ఉంటాయి, దాన్ని గోచారం అని, గ్రహచారాన్ని గోచారం. అలాగే సూర్య భగవానుడు ఒక్కొక్క రాశిలో మనం చెప్పుకున్నాం. మకర రాశిలో వస్తే నెల రోజులు ఉంటారు, మకర సంక్రమణం, మకర మాసం అని పిలుస్తాం. మళ్ళీ అక్కడి నుంచి ఆయన కుంభరాశిలోకి వెళ్తాడు. అంటే ఒక్కొక్క రాశిలో ఆయన ఒక నెల రోజులు, 30 రోజులు ఆయన. చంద్రుడు 1.5 రోజు నుంచి 30 రోజులు, 2 రోజులకు మించి ఉండడు. వెంటనే వెళ్ళేటువంటి అతి తక్కువ సమయం మనకు రాసుల్లో సంచరించేటువంటి గ్రహం చంద్రుడు. సో అలాగే కుజుడు 45 రోజులు, 46 రోజులు ఒక్కొక్క రాశిలో ఆయన ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఇక బుధగ్రహం 28 రోజులు, 27 రోజులు అలా జరుగుతూ ఉంటుంది. గురువు 1 సంవత్సర కాలం ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఇక శుక్రుడు 30 రోజులు ఉంటాడు. శని భగవానుడు 2.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటాడు. రాహుకేతువులు 1.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటారు. ఇది ఆయా గ్రహాలను నిర్దేశించినటువంటి సమయం. దాన్ని పరిశీలించి మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు. సో ఇప్పుడు గురువు సంవత్సర కాలం ఉంటాడు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఆయన మిథున రాశిలో ఉన్నాడు గురువు. ఆయన 2026 జూన్ 2వ తారీఖు ఉదయం 6 గంటల ప్రాంతంలో
కర్కాటక రాశిలోని ప్రవేశిస్తాడు. ఇక అక్కడ 1 సంవత్సర కాలం ఉంటాడు ఆయన. సో ఈ గురువు తిరిగి కర్కాటక రాశిలోకి రావడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మనకు 12 రాశులు కదా. అవునవును. ఈ 12 రాశులు తిరుక్కుంటూ ఆయన మళ్ళీ కర్కాటక రాశిలోకి రావడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. ఇక అట్లాగే ఆయన ఒక్కొక్క రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశిలోకి 2026 జూన్ 2వ తారీఖు ఉదయం 6 గంటలకు ఆయన వచ్చేస్తున్నాడు. పైగా కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థానం, చాలా ఉన్నతిగా ఉంటాడు అతను. అదే మకర రాశిలోకి వచ్చినప్పుడు నీచపడతాడు, బలహీనపడతాడు. సో ఇప్పుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు, గురువు చాలా మంచిది, ఆడ ఇంకా బలాన్ని పుంజుకుంటాడు. గురువుకు బలం వస్తే మంచిదే కదా, ఆయన మంచివాడు కదా, మంచి ఫలితాలు ఇస్తాడు మనకు. అటువంటి సమయంలోనే యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ యమునా నది ఎక్కడుంది అంటే మనకి ఇది ఉత్తరాఖండ్లో యమునోద్రి ప్రాంతంలో యమున జన్మిస్తుంది. అది ఆ హర్యానా ఆ ప్రాంతాల్లో అలా ప్రవహిస్తూ ఢిల్లీని తాకి మనకు ఉత్తరప్రదేశ్లో మనకు గంగా నదిలో కలుస్తుంది. దాన్ని మనం ప్రయాగ త్రివేణి సంగమం అని పిలుస్తున్నాం. అక్కడ గంగా, యమున, సరస్వతి అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది. సో ఈ ఏ నదికైతే గురువు ఒక రాశిలోనికి వచ్చినప్పుడు ఆ నదికి పుష్కరాలు వస్తుందన్నాం కదా. ఈ 2026 జూన్ 2వ తారీఖు యమునా నదికి పుష్కరాలు వస్తుంది. ఆ పుష్కర సమయంలో కూడా ఈ గురువు 12 రాసులు తిరుగుని వస్తే కదా ఒకసారికి అవుతుంది. కాబట్టి 12 రోజులు పుష్కర సమయంగా నిర్ణయిస్తాం. జూన్ 2వ తారీఖు నుంచి జూన్ నెల 13 వరకు యమునా నదికి పుష్కరాలు ఉంటుంది. ఈ పుష్కర సమయంలో ఏం చేస్తాం? పవిత్ర స్నానాలు చేస్తాం. ఎందుకంటే ఆ నదిలోకి పుష్కరుడు అనేటువంటి ఈ దేవగురువు గంధర్వుని రూపంలో ప్రవేశిస్తాడట. అందుకు ఆ నదిలో మరింత పవిత్రత, మరింత పుణ్యం సంతరించుకుంటుంది. అటువంటి సమయంలో ఆ నదిలో మనం స్నానం ఆచరిస్తే మనలో ఉన్నటువంటి పాపము లేకపోతే బలహీనతలు, అనారోగ్యాలు పోయి మనం ఆరోగ్యవంతులు అవుతాం, పుణ్యాన్ని సంతరించుకున్న వాళ్ళు అవుతాం. కనుక ఆ 12 రోజులు ఎప్పుడైతే ఈ గురువు కర్కాటక రాశిలోనికి వస్తున్నాడో జూన్ 2వ తారీఖు నుంచి ఆ రోజు నుంచి జూన్ 13 వరకు 12 రోజులు యమునా నదికి పుష్కరాలు వస్తుంది. ఈ యమునా నది మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఎక్కడెక్కడైతే అది ప్రవహిస్తుందో ఆ ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు ఆ ప్రాంతాల్లో మనం వెళ్ళి ఈ పుష్కర స్నానాలు ఆచరించుకోవచ్చు. మరీ మనకు తెలియకపోతే ప్రయాగలో 3 నదులు కలుస్తాయి కదా, అక్కడ వెళ్ళి మనం ఈ కార్యక్రమాలు చేయొచ్చు. దాంతోపాటు ఈ 12 రోజుల పుష్కర సమయంలో ఇంకొక ప్రత్యేకమైన పని చేస్తాం మనం. పితృదేవతలకి తర్పణాలు ఇస్తాం. మనకు ఇష్టమైనటువంటి పెద్దలు, తాతలు, ముత్తాతలు, తల్లిదండ్రులు ఎవరైనా దివంగతులైంటే మరణించి ఉంటే వారి పేరు మీదుగా మనం అక్కడ తర్పణాలు ఇచ్చి స్నానం ఆచరించి దానాలు చేస్తాం. అక్కడ ఉన్నటువంటి పురోహితుల వారికి ఆ కార్యక్రమాలు కూడా ఈ జూన్ నెల 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు చేసుకోవచ్చు. 2026 జూన్ 2వ తారీఖున దేవగురువు బృహస్పతి ఆయన కర్కాటక రాశిలోని ప్రవేశిస్తున్నాడు. దాన్ని గురు సంక్రమణం అని పిలుస్తారు. గురువు గారు మనతో చాలా విషయాలు చెప్పారు. సో ఇవన్నీ పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురువు గారు.